మూవ్ ఆన్ టు గుడ్ న్యూస్. రైతులకు గుడ్ న్యూస్ చెప్పనుంది తెలంగాణ సర్కార్. రైతు భరోసా చెల్లింపులకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. అందుకు అవసరమైన నిధులను ఆర్థిక శాఖ సిద్ధం చేస్తుంది. ఈ నెల 16న రైతు భరోసా డబ్బులు విడుదల చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మేరకు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఇటీవల జరిగిన వ్యవసాయ శాఖ సమీక్ష కేబినెట్ సమావేశాల్లో రైతు భరోసా సాయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. ఆర్థిక శాఖ అంచనాలను రూపొందించి సీఎంకు నివేదించగా నిధుల విడుదలకు ఆయన ఆమోదించినట్లుగా సమాచారం. ఇప్పుడు రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేసేందుకు లబ్ధిదారుల జాబితాను వ్యవసాయ శాఖ సిద్ధం చేస్తుంది. ఈ నెల 16న మంత్రులతో సీఎం సమావేశమై వివిధ అంశాలపై చర్చించినట్లుగా సమాచారం. అదే రోజు సీఎం వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియం నుంచి రైతు నేస్తం కార్యక్రమం క్రింద వివిధ జిల్లాల రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1500 రైతు వేదికల్లో ఇది ప్రత్యక్ష ప్రసారం కాబోతుంది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణగ్రహీతలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్బీఐ రెపో రేటును తగ్గించిన నేపథ్యంలో హోమ్ లోన్లపై వడ్డీని తగ్గించింది. ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ ఆధారిత లెండింగ్ లో రేటులో 50 బేసిస్ పాయింట్ల మేర కోత పెట్టింది. ఇక సవరించిన వడ్డీ రేట్లు జూన్ 15 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఆర్బీఐ ప్రకటన నేపథ్యంలో ఇప్పటికే పలు ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల వడ్డీ రేట్ల ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేస్తున్నట్లుగా ప్రకటించాయి. ఇక ఆర్బీఐ తాజాగా 50 బేసిస్ పాయింట్లను తగ్గించింది. దీంతో రెపో రేటు 5.50% దిగొచ్చింది. ఈ నేపథ్యంలో రుణ రేట్లను ఎస్బీఐ సవరించింది. ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ 8.65% నుంచి 8.15%. ఎంఎస్ఎంఈ రిజర్వ్ బ్యాంక్ సూచించిన కొన్ని రుణాలకు ఈబీఎల్ఆర్ వర్తిస్తుంది. ఇక రుణగ్రహీత సిబిల్ స్కోర్ ఆధారంగా హోమ్ లోన్ 7.50% నుంచి 8.45% మధ్య లభిస్తాయి. ఇప్పటికే రుణాలు తీసుకున్న వారితో పాటు కొత్తగా రుణాలు తీసుకునే వారికి ప్రయోజనం చేకూరబోతుంది. గృహ రుణాలకు రెపో రేటును అనుసంధానం చేసేందుకు ఈబీఎల్ఆర్ విధానాన్ని 2019 అక్టోబర్ 1 నుంచి ఎస్బీఐ అనుసరిస్తుంది. ఇక హోమ్ లోన్ వడ్డీ రేట్లతో పాటు స్పెషల్ ఎఫ్డి స్కీమ్, అమృత్ వృష్టి వంటి రేట్లను కూడాను ఎస్బీఐ సవరించింది. ఈ స్కీమ్లో ఇదివరకు ఇస్తున్న వడ్డీపై 25 బేసిస్ పాయింట్లను కోత పెట్టింది. ఇకపై 4444 రోజుల కాల వ్యవధి కలిగినటువంటి ఈ పథకంలో సాధారణ పౌరులకు 6.6% వడ్డీ లభిస్తుంది. జూన్ 15 నుంచి ఈ రేట్లు అమల్లోకి రాబోతున్నాయి. గోల్డ్, సిల్వర్ ఆర్నమెంట్స్ తాకట్టు సంబంధించి ఆర్బీఐ కొత్త గైడ్ లైన్స్ ను రిలీజ్ చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం ఇంతకు ముందులా ఇష్టం వచ్చినంత మొత్తంలో ఒక వ్యక్తి బంగారాన్ని తాకట్టు పెట్టుకునేందుకు వీలు లేదు. ఇక ఒక వ్యక్తి ఎంత మొత్తంలో గోల్డ్, సిల్వర్ తాకట్టు పెట్టాలో ఆర్బీఐ గరిష్ట పరిమితిని విధించింది. బంగారం, వెండి తాకట్టుపై బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు సొమ్ముతో మనీ లాండరింగ్ చేస్తున్నారా అనే విషయంపై బ్యాంకులు ఎప్పటికప్పుడు పక్కాగా తనిఖీ చేయాలని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. చోరీ చేసిన బంగారం అధిక మొత్తంలో తాకట్టులో ఉంటుందంటూ ఫిర్యాదు రావడంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. తాకట్టు సమయంలో బంగారం, వెండి ఆభరణాలు ఆ వ్యక్తి సొంతమేనా కాదా అనే విషయాన్ని పరిశీలించాలని, దీనికోసం రసీదులను పరిశీలించాలని ఆర్బీఐ సూచించింది. ఒకవేళ నగలకు సంబంధించిన రసీదులు లేకపోతే అవి తమవేనని లిఖితపూర్వక పత్రాలు తీసుకోవాలని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలను ఆర్బీఐ ఆదేశించింది. బంగారం తాకట్టు పెట్టుకుని సులభంగా రుణాలు ఇచ్చేస్తున్నామని, ఇకపై మోసపూరిత ప్రకటనలు జారీ చేయవద్దని ఆర్బీఐ స్పష్టం చేసింది. బంగారం తాకట్టు రుణాల సొమ్ము దుర్వినియోగం అవుతున్నట్లుగా రుణాల మంజూరులో పలు సంస్థలు నిబంధనలకు నీళ్లొదిలేస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఆర్బీఐ కొత్త గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. ఇక నుంచి ఏ ఒక్క వ్యక్తి పేరుతో కేజీ గోల్డ్ ఆర్నమెంట్స్, 10 కిలోల వెండి నగలను మించి తాకట్టు పెట్టకూడదు. గోల్డ్ కాయిన్స్, బిస్కెట్లు అయితే 50 గ్రాములకు, వెండి అయితే 500 గ్రాములకు మించి తాకట్టు స్వీకరించకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఆభరణాల విలువలో ఎంత రుణం ఇవ్వాలి అనేది తీసుకునే రుణ మొత్తం ఆధారంగా నిర్ణయం అవుతుంది. పెద్ద మొత్తంలో తాకట్టు రుణం తీసుకుంటే ఒకసారి క్రాస్ చెక్ చేయాలని సూచించింది.
తాకట్టు పెట్టుకుని అప్పుగా ఇచ్చే సొమ్మును రుణగ్రహీత బ్యాంక్ అకౌంట్లోనే జమ చేయాలని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఇక తీసుకున్న అప్పును ఏడాదిలోపే ఖచ్చితంగా తీర్చేయాలి, లేకుంటే లోన్ రీషెడ్యూల్ చేసుకోవాలి, లేకుంటే తాకట్టు సొత్తును వేలం వెయ్యాలి. ఈ వేలం ప్రక్రియను ఏడాదిలో 2 సార్లు నిర్వహించాలి. మొదట బ్యాంక్ ఉన్న జిల్లా పరిధిలోనే వేలం వేయాలి. మొదటిసారి వేలంలో స్పందన రాకపోతే ఆన్లైన్ సిస్టంలో పొరుగు జిల్లాల్లో కూడా వేలాన్ని నిర్వహించవచ్చు. మరోవైపు రుణ బకాయి చెల్లించి 2 ఏళ్లైనా నగలు తీసుకెళ్లకపోతే రుణగ్రహీతలు వారి వారసులకు ఎక్కడ ఉన్నారో తెలుసుకుని సమాచారాన్ని అందించాలి.